ఒబేసిటీ అంటే వెయిట్ ప్రాబ్లం అనుకుంటామండి, కానీ ఎక్సెసివ్ ఫ్యాట్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఉంటుంది. దాదాపు 13 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఈ ఒబేసిటీ వల్ల రావచ్చు. హాయ్ అండి, నేను డాక్టర్ సౌజన్య. అసలు ఒబేసిటీ అంటే ఏంటి? ఒబేసిటీ అని అంటే నార్మల్ గా దీన్ని BMI లో క్యాలిక్యులేట్ చేస్తామండి. ఒకవేళ 25 అబోవ్ ఉంటే ఓవర్ వెయిట్ అని, 30 అబోవ్ ఉంటే ఒబేసిటీ అని అంటారు. అలాగే ఒబేసిటీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల DNA డ్యామేజ్ ఉంటుంది. DNA డ్యామేజ్ వల్ల సేమ్ మనకి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అలాగే ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ ఒబేస్ బాడీస్లలో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సెల్ ప్రొలిఫరేషన్ కూడా ఉంటుంది. ఇవి ఎక్కువగా రిస్క్ లో ఉంటాయి. ఒబేస్ లో ఫ్యాట్ టిష్యూ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యాట్ మీద డిపెండ్ అయ్యే హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ హార్మోన్ అన్నది ఎక్కువగా అవుతుంది. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ చాలా ఉంటాయి. ఏ క్యాన్సర్స్ వస్తాయంటే దాదాపు మనం అనుకున్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, అలాగే లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కి ఒబేసిటీ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అండి. అండ్ చాలా స్టడీస్ లో 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్ ఆర్ ఒబేసిటీ తగ్గించుకోవడం వల్ల మనకి క్యాన్సర్ రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. ఇది మన చేతిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ అండి. అంటే మనము బాడీ వెయిట్ తగ్గించడం వల్ల, మన రొటీన్ లో ఎక్సర్సైజెస్ అనేది యాడ్ చేయడం వల్ల, అలాగే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ తగ్గించుకోవడం వల్ల. ఎందుకంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అన్నది ఇట్స్ అండ్ జస్ట్ లైక్ ఎడిటివ్ రిస్క్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. కొన్ని క్యాన్సర్స్ కి జెనెటిక్ వల్ల మన చేతుల్లో ఎలాగో ఉండదు, బట్ ఏవైతే మన చేతుల్లో ఉన్నామో మనం మార్చుకోగలము, వాటిని కంపల్సరీ పాటించండి. BMI ఏంటో, అలాగే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉందండి, అది మీరు ఒక్కసారి చూడండి. ఇంకా ఏమన్నా క్యాన్సర్ గురించి మీకు డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీ చిన్న షేర్ వేరే వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. దీని వల్ల క్యాన్సర్ ని మనము ప్రివెంట్ చేయగలం. థ్యాంక్ యూ.